జై శ్రీరామ్. ఒక గురువు, ఒక శిష్యుడు ఉండేవాడు. రోజు పౌర్ణమి రోజు గురువులు శిష్యులకి సత్సంగం చెప్పేవాళ్ళు. ఆ సత్సంగంలో ఒక శిష్యుడు లేచి, నైనా నేను ప్రతి పుణ్యానికి వస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నేను అనుకున్న పని ఏం జరగడం లేదు కదా నాయనా, ఏంటి కారణము అని అంటున్నాను. ఆ మాటకి గురువు ఏం చెప్పినాడు, సరేలే నాయనా, నీ మాట అనుకోవడం జరగలేదనం లేదంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ఏడ నుంచి వచ్చినావు అని అంటాడు. అంటే శిష్యుడు ఆ మాటకి, నేను ఇంటి ఇంటి దగ్గర నుంచి వచ్చినాను అంటాను. ఆ ఊరేంది అంటాడు. ఆ ఊరేంది అంటే, ఆ ఊరు పాలకుర్తి అని అంటాడు. పాలకుర్తి నుంచి వచ్చినాను అంటే, పాలకుర్తి ఎక్కడి నుంచి వచ్చినాను అని అంటాడు గురువు గారు. అప్పుడు ఇంటి దగ్గర నుండి వచ్చిన, ఇంటి కాడ నుండి కాదు, నువ్వు ఇంకెక్కడి నుంచి వచ్చినావు అంటాడు. అంటే మా అమ్మ నాన్నకి పుట్టినాను అని అంటాడు. అమ్మ నాన్నకి పుట్టినావు, అమ్మ నాన్నకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటాడు. అంటే అమ్మ నాన్నకి దేవుడిచ్చింటే పుట్టినాను అంటాడు. సరే, దేవుడికి ఇచ్చింటే పుట్టినావు, దేవుని కోసం నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? దేవుణ్ణి ధ్యానిస్తున్నావా? దేవుని కోసం తపస్సు చేస్తున్నావా? ఇవన్నీ దేవుడిచ్చిన మానవ శరీరాన్ని దేవుడు ఇచ్చాడని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు నేను అనుకున్న పని జరగడం లేదంటే, నువ్వు కృషి చేస్తే జరుగుతాయి. కృషి చేయండి ఎట్లా జరుగుతాయి? దానికోసమే ఆ పరమార్థం చేరాలంటే ఒక గురువు దగ్గర ఉపన్యాసం తీసుకొని చేసుకోవాలి. అట్లయితే సాధ్యం. అందుకే పెద్దలు చెప్పినారు, పశు వయసు వచ్చే కంటే శిశు వయసు వచ్చేది మంచిదిరా అని. పెద్దల మాటలు సద్ది మూటలు. జై శ్రీరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం దత్త.